ఇప్పుడెలా ఉంది నా కూతురు ఎంట్రీ? ఏంటి అందరూ అలా షాక్ అయిపోయి చూస్తున్నారు? పోలా గెటప్ అదిరిపోలా? అదిరిపోవడం కాదే, మతులు సెడిపోతున్నాయి. దొంగ మొహంది. ఒకప్పుడు నేను వేసుకున్న నగలన్నీ 80% అని చెప్పి ఇది కొట్టేసింది. ఒంటి నిండా దిగేసుకో. ఏమండి, ఒంటి నిండా నగలేసుకుని లోకేశ్వరి అచ్చం లక్ష్మీదేవిలా ఉంది కదండి. నీకు సైట్ వచ్చినట్టుంది. మధ్యాహ్నం ఒకసారి గుర్తు చేసి కళ్ళు చూడిపిస్తాను. లేకపోతే ఆ అవతారం ఏంటే జాతరలో పోతురాజులాగా. కాకి ఏంట్లోకే ఎలా ఉన్నాను? సంక్రాంతికి అలంకరించుకుని గంగిరెద్దులు వస్తాయి చూడు, అచ్చం అలాగే ఉన్నావు. సేమ్ టు సేమ్. అంటే ఈ గెటప్ అదిరిపోలే? అదిరిపోవడమా? నిన్నలా రోడ్డు మీద తీసుకెళ్తే మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం బెదిరిపోతాయి. ఈ ప్లానెటే వదిలి పారిపోతానంటాయి. కానీ దానికి నీలాగే సింపుల్ సిటీ అంటే ఇష్టం కదా. సింపుల్గా ఏ డ్రెస్ అయినా వేసుకొచ్చేసిందంటే వీళ్ళు మోసేస్తారే. లుక్ అనేది మనిషిని బట్టి వస్తుంది, మాట్లాడే మాటని బట్టి వస్తుంది. ఒంటి మీద వేసుకున్న డ్రెస్ని బట్టి కాదు, వేసుకున్న ఆభరణాలను బట్టి కాదు. ఖచ్చితంగా నా కూతురు సింపుల్గానే వస్తుంది, కానీ కొత్తగా వస్తుంది. వస్తుంది వస్తుంది అని చెప్తున్నారే కాని రాదే. ఏమొస్తుంది? దానికున్న డ్రెస్సుల్లో కాస్త మంచి డ్రెస్ వేసుకుని టింగు రంగమంటూ వస్తుంది అంతే. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే మమ్మీ. మల్లాగా గ్రాండ్ గా రెడీ అయ్యి రావడానికి మల్లాగా వాళ్ళది 80% కాదు కదా. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వక, స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందంటే ముసలమ్మల చీర కట్టుకుని వస్తే నవ్వరేంటి? అలాంటి కాంపిటీషన్స్ లో ఏదైనా డ్రెస్ వేసామంటే అందరి దృష్టి మన మీదుండేలా ఉండాలి. మనం వేసిన గెటప్ల గురించి నలుగురు 4 మాటలు చెప్పుకునేలా ఉండాలి. ఒక వైట్ పేపర్ మీద ఒక చిన్న డాట్ పడితే అందరూ దాన్నే చూస్తూ ఉంటారు, కానీ చుట్టూ ఉన్న వైట్ పేపర్ ని చూడలేరంట. అలా ఉంది మీరు మాట్లాడేది. ఏంటి అందరూ అంత ఆలోచిస్తున్నారు? ఎవరికి ఐడియా రాలేదా? తెలియడం లేదా? అదేంటో నాకు కూడా తెలియడం లేదమ్మా. సింపుల్ గా చీర కట్టేసి వాళ్ళమ్మలాగా మాయ మాటలు చెప్పి మనందరినీ ఫూల్స్ చేయాలని చూస్తుంది. కాదు, ఒకళ్ళని ఫూల్స్ చేసే అలవాటు నాకు లేదు. నిజం చెప్తున్నా, సరిగ్గా గమనించండి. మాకేంటో తెలియట్లేదు. అదేంటో నువ్వే చెప్పమ్మా. అమ్మా, ఒకసారి నా పక్కకు వచ్చి నిలబడు. దేనికే? నిలబడమ్మా, చెప్తా. ఇప్పుడు మా అమ్మని చూడండి. అవునా? ఇప్పుడు అర్థమైందా ఈ గెటప్ లో ఉన్న మ్యాజిక్? మీ అమ్మలాగా చీర కట్టుకోవడం బాగుంది, హెయిర్ స్టైల్ చేసుకోవడం బాగుంది, కానీ ఇందులో ఓ క్యారెక్టర్ ఉంది అన్నావు కదా, అదేంటి? ఈ గెటప్ లో ఉన్న క్యారెక్టర్ పేరు అమ్మ. నేను చెప్పాను కదా నాన్న, నేను వేసే గెటప్ కి ఏ దేవుడైనా సరే లేచి దండం పెడతాడని. అమ్మకి దేవుడైనా లేచి దండం పెడతాడు కదా, కదమ్మా? ఆల్ ది బెస్ట్. కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ నీకే రావాలి. రావాలేట్రా, వచ్చి తీరుతదే. మీరిక్కడ 4 చప్పట్లు కొట్టేస్తే అది గెలిచి తీరుతుందా? అయినా అమ్మ గురించి అందరికీ తెలుసు, కానీ రిచ్ లేడీస్ ఎలా ఉంటారో మాలాంటి రిచ్ పర్సన్స్ కి తెలుసు. గాంధీ గారి గురించి చెప్తే ఎవ్వరు వినరు. అదే ఏ మాఫియా డాన్ గురించో చెప్తే అందరూ పని కట్టుకుని మరీ వింటారు. అలాగే అమ్మ గురించి చెప్తే కూడా ఎవ్వరు వినరు. ఎవరెక్కడ కూర్చుంటే ఏంటమ్మా? ముందు సీట్ కి వెనక సీట్ కి తేడా లేదా?
80% కి 20% కి డిఫరెన్స్ ఉండకర్లా? నీ 80% తగలడిపోను నిజంగా సంపాదించడంలో కూడా ఎంత బలుపు ఉండదే. ఏంటి? ఏం లేదు, ఎట్టంటే మాత్రం బాగా వినపడతాయి. అమ్మా గుండమ్మా, నువ్వు వెనక సీట్లో కూర్చోమ్మా. ఎందుకంటే డ్రైవర్లు బాడీ గార్డులు మాత్రమే ముందు కూర్చుంటారు. ఓనర్లు మహారాణిలాగా వెనకాల దర్జాగా కూర్చుంటారు. అందమన్నా మాట పుట్టే ఆడపిల్లతో ముందు వెనక ఎవరుంటారు? సెక్యూరిటీ. వాళ్ళు సీఎం బాడీ గార్డులు కదా. ఏయ్ ఆగు, నేనే వెనక సీట్లో కూర్చుంటాను. నువ్వు ముందు కూర్చుంటానన్నావు కదా. ఇప్పుడు డెసిషన్ మార్చుకున్నాను. ఈ కార్ నాది. నాకు నచ్చినప్పుడు నచ్చిన చోట కూర్చుంటాను. అవసరమైతే కార్ పైన కూర్చుంటాను. నా నెత్తినికి కూర్చోవే ఊరు బుగ్గలదానా. ఎక్కడే వెనక సీట్లో కూర్చున్నావు. అదేంటి మహారాణులు వెనక కూర్చుంటారు, బాడీ గార్డులు ముందు కూర్చుంటారన్నా? అబద్ధం చెప్పా. గుండమ్మకే తనకేం కావాలో క్లారిటీ ఉంది, అందుకే వచ్చి ముందు సీట్లో కూర్చుంది. మరి నువ్వు కారు నాది అని అహం ఉంది కాబట్టి ముందు సీట్లో కూర్చోవాలనుకున్నావు. నేనేదో చెప్పేసరికి నా మాట పట్టుకుని వెనక సీట్లో కూర్చున్నావు. గుండమ్మ క్లారిటీ ఉంది, నీకు కన్ఫ్యూజన్ ఉంది. తనకి ఏం కావాలో తనకు తెలుసు, నీకేం కావాలో నీకు వెళ్దాం. అందుకే అది అన్నిట్లోనూ ముందుందే, నువ్వు ఇప్పుడు కూడా వెనకే ఉన్నావు. మా అమ్మ ఎప్పుడైనా ఈ నగలు వేసుకుందా? మీ అమ్మకే ఆప్యాయతలు కావాలి గాని ఆడంబరాలు అక్కర్లేదమ్మా. ప్రేమలు కావాలి, ఆస్తులు అక్కర్లేదు. తను ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. ఆ సింపుల్సిటీ, ఆ మంచితనమేనమ్మా మీ అమ్మనే ఈ ఊరికి ప్రెసిడెంట్ చేసింది. మా సేనయ్య గారికి అంటే మీ తాతకే కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ మంచితనమే ఎక్కడికెళ్ళినా గౌరవ మర్యాదలు అందుకునేలా చేస్తుంది. గీతం అంటే తిరిగినోళ్ళు తనను అర్థం చేసుకోవాలని కొంతమంది మూర్ఖులు ఏలెత్తి చూపిస్తుంటారు గానీ తనేంటో తెలిసిన వాళ్ళందరూ చేతులెత్తి దండం పెడతారమ్మా. అత్తయ్య, నా బిడ్డని, మీ అబ్బాయిని, మిమ్మల్ని అందర్నీ హ్యాపీగా చూసుకోవాలనే, మళ్ళీ మీకు పూర్వ వైభవం తీసుకురావాలి అనే కోరిక నాకు ఉంది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడే ప్రయత్నం మొదలు పెట్టాను. ఫలితం చిన్నగా రావడం మొదలైంది. అందుకే అంటున్నా, 50,000 పెట్టుబడి పెడితేనే ఇంత సంపాదించావు. అదే మొత్తం ఉన్న డబ్బంతా పెట్టుబడిగా పెడితే, దేవుడు సహకరిస్తే అనుకున్న దానికంటే త్వరగా డెవలప్ అవ్వచ్చు. ఇంతకాలం కష్టపడ్డాం, సామాన్యంగా బ్రతకడానికి అలవాటు పడ్డాం. ఇంకొన్నాళ్లు ఇలాగే కష్టపడితే ఇంకెంత అధ్వానంగా తయారవుతుందో తలుచుకుంటేనే జాలేస్తుంది. అసలు ఇలాంటి బతుకు బతకడం అవసరమంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. గీత, నన్నే అవమానిస్తావు కదూ. నా కొడుకుతోనే నన్ను నానా మాటలు అనిపిస్తావు కదూ. నన్ను చూసి అడ్డమైన వాళ్ళు కౌంటర్లేసే స్థాయికి నన్ను తెచ్చావు. చెప్తానే, నీ సంగతేంటో చెప్తా. చూసావా అందరూ నా వైపు ఎలా చూస్తున్నారో? అలా చూడ్డం మంచిది కాదు లోకేశ్వరి. ఇలా రోడ్డు మీద అందరికీ కనిపించేలా నగలు వేసుకుని తిరగకూడదు. నాకున్నే కాబట్టి నేను వేసుకున్నాను.
నీకు లేవని, నా పక్కన నువ్వు డల్ గా కనిపిస్తావని నువ్వలా చెప్తున్నావు. నాకు తెలుసు. అది కాదు లోకేశ్వరి, అందరి కళ్ళు మంచిగా ఉండవు. కొందరి కళ్ళు పడితే దిష్టి తగులుతుంది, అప్పుడు జ్వరం వస్తుందని మా అమ్మ చెప్పింది. అదంతా సోది. దిష్టి తగులుతుందని కాదు, నీకు లేవని. అందరూ నన్ను గొప్పగా అనుకుంటారని నీకు కుళ్ళు. నువ్వేమైనా అనుకో, మా అమ్మ చెప్పిందంటే అది నిజం. నువ్వు మీ అమ్మ కలిసి ఇలాంటి సెంటిమెంట్ ఎరువులు చెప్తారు నమ్మొద్దని మా మమ్మీ చెప్పింది. అయినా నా దారిలో నేను పోతుంటే నువ్వు నాతో ఎందుకు వస్తున్నావే? నువ్వొక్కదానివే వెళ్తున్నావు కదా, నీకేదైనా ప్రమాదం జరిగితే అందుకే తోడుగా ఉంటే నీకు హెల్ప్ అవుతుందని. నాకు ప్రమాదమా? నువ్వు హెల్ప్ చేస్తావా? ఈ లోకేశ్వరి పేరు చెప్తే ఎలాంటి ప్రమాదమైనా పక్కకు జరిగిపోతుంది. నా గురించి నేను చూసుకోగలను కానీ నీ బాడీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ఐ యామ్ ఐరన్ బాడీ, యు నో. తీసుకుపోయే గ్యాంగ్ తిరుగుతుందని న్యూస్ లో చెప్తున్నారా? మన లోకేశ్వరి ఒంటి నిండా నగలేసుకుని మరీ వెళ్ళింది. ఈ విషయం కనుక నాకు తెలుసుంటే ఒక 4 రోజుల పాటు పిల్లల్ని స్కూలే మానిపించుండేవాడిని. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టకు శివ. ఎవరికో ఏదో జరిగిందని మన పిల్లలకు కూడా అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటావు? అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా వదినా. జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లల్ని ఒంటరిగా ఏం పంపించలేదు కదరా. వాళ్ళు స్కూల్ దగ్గర దించడానికి పెదనాన్న వెళ్ళాడు కదా. ఆ ఇంటి దగ్గర కారెక్కితే స్కూల్ దగ్గర దిగుతారు, స్కూల్ దగ్గర కారెక్కితే ఇంటి దగ్గర దిగుతారు. ఏదో ఆటోలోనో రిక్షాలోనో 10 మందితో పాటు పంపించినట్టు కూడా పెద్దవాళ్ళెవరూ లేనట్టు ఓ కంగారు పడిపోతున్నారు. అంటే పిల్లల్ని స్కూల్ దగ్గర దించలేదా? అదే కదరా చెప్తున్నదే. సగం దూరంలో వదిలేసి వచ్చేయడం ఏంటండి? మీ కూతురు గారి నిర్వాహకం అండే. ఒంటి మీద నగలో ఊరంతా చూడాలని, నేను రిచ్ అని అందరికి తెలియాలని నేను నడుచుకుంటూ స్కూల్కి వెళ్తానని మొదలెట్టింది. అది అలా అంటే నువ్వెలా ఒప్పుకున్నావు నాన్న? ఏం చెమ్మంటావురా? దాని సంగతి నీకు తెలీదా? పెద్దోళ్ళ మీద సెటైర్ వేయడం తప్ప అది మనం చెప్పిన మాట ఎప్పుడైనా ఉందా? తనది, ఇందులో ప్రతి రూపాయి తనది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అధికారం నీకు కానీ నాకు కానీ లేవమ్మా. గీత తీసుకో. నీకు ఎలా చేస్తే మంచిదనిపిస్తే అలానే చెయ్యి. నేను చెప్తున్నాను, నీకెవరు అడ్డు చెప్పరు. గుండమ్మ వచ్చిందో లేదో తెలుసుకోమని చెప్పకుండా లోకేశ్వర్ వచ్చిందో లేదో కనుక్కోమంటున్నావు. అసలు మన కూతురు ఎవరే? గుండమ్మ లోకేశ్వరా? బయట పరిస్థితులు బాలేవని తెలిసి కూడా తన కన్న వాళ్ళకి లేని కంగారు నీకెందుకు వస్తుందే? లోకేషన్ కూడా తను పెట్టాలనుకుంటుంది కాబట్టి ఆందోళన పడిందిరా. అయినా మీరందరూ కంగారు పడుతున్నట్టు ఏం కాదులేరా. మెయిన్ రోడే కదా, పైగా అక్కడి నుంచి స్కూల్ దగ్గరే. ఎరా రోడ్డంతా ఖాళీగా ఉంది. ఈరోజు స్కూల్స్ ఏం లేవా? ఉన్నాయనా. మరి పిల్లలెవరూ కనిపించట్లేదు. వెయిట్ చేస్తే వాళ్ళే దొరుకుతారు. పోలీసులకు ఎవరైనా ఫోన్ చేస్తే మనము దొరికిపోతాం. ఇప్పటికే 9 మందిని కిడ్నాప్ చేసాం. ఇంకొకరిని ఎత్తికెళ్తే మన డీల్ పూర్తయిపోతుంది. ఇక్కడ నుంచి సర్దేయచ్చు. నా ఒంటి నిండా నగలున్నాయి కదా, అందుకే భయంగా ఉంది. వాళ్ళు చూస్తే రౌడీల్లా ఉన్నారు. మనల్ని ఏమన్నా చేస్తారేమో అనిపిస్తుంది. నన్ను ఎవరు టచ్ చేయలేరు. నేను 80%ని. నా మాట విను లోకేశ్వరి. వాళ్ళ చూపులేదో తేడాగా కనపడుతున్నాయి.
మనం వెనక్కి వెళ్దాం. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వచ్చేద్దాం. ఏయ్, నీకు భయంగా ఉంటే నువ్వు పో. ఈ లోకేశ్వరి ఎప్పుడు ముందడుగు వేస్తుంది కానీ వెనకడుగు వేయదు. అది కాదు లోకేశ్వరి. నేను వెళ్తున్నా, వస్తే రా, పోతే పో. లోకేశ్వరి, అందుకే నేను నిన్ను మెచ్చుకుంటుంటే వెళ్ళిపోదాం అంటుంది. అవును, ఇదెప్పుడు అంతే. నన్ను ఎవరైనా మెచ్చుకుంటుంటే చూడలేదు, అందరూ దాన్నే మెచ్చుకోవాలనుకుంటుంది. ఈ వడ్డానం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మరి నెక్లెస్? ఇంకా బాగుంది. ఈ బ్యాంగిల్స్? చాలా చాలా బాగున్నాయమ్మా. లోకేశ్వరి వెళ్దాం పద. ఆగు. ఈ నగలన్నీ ఇలా నీ ఒంటి మీద చూడడం కంటే తీసిచ్చావనుకో చూసి ఇచ్చేస్తాం. ఏంటి తీసివ్వాలా? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నగలు ఇంటికెళ్ళాకే తీసేది. ఆస్తులు ముఖ్యం, వీళ్ళకి గొప్పలే ముఖ్యం. ఒకరితో ఒకరు వాదులాడుకోవడమే ముఖ్యం. మేమెవ్వరం వాదులాడుకోవడం లేదు బావగారు. మీ కోడలే కొవ్వెక్కి మాట్లాడుతోంది. ఆవిడికి బుద్ధిలో గడ్డి తింటుందమ్మా, మనం కూడా గడ్డి తింటామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పదండి. మీరెందుకు? పిల్లని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చి ఘనకార్యం చేసింది మీరే కదా. మీ వల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళు తెలియకుండా పోతుంది. మా తిండి తింటూ మా పక్కనే ఉంటూ పరాయి వాళ్ళకి కొమ్ము కాస్తూ మాకే గోతులు తవ్వుతున్నారు. ప్రియా, దాన్ని ఆపుతావేంటే? అది చిన్నదైనా కరెక్ట్గా మాట్లాడింది. ఎవరు కరెక్టో ఎవరు రాంగో పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడితే అసలు దీని వెనుకున్నదెవరో తెలుస్తుంది. అది తెలుసుకొని అప్పుడు మాట్లాడు. మీరు పదండి. పదండి మామయ్య. ఏయ్, నువ్వెక్కడికే? అదేనండి, లోకేశ్వరి కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. దానెవత్తి కోసమో నువ్వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమేంటి? అదేమన్నా అమ్మా బాబు లేని అనాథ? లేక నువ్వు కనిపారేసిన బిడ్డ? ఎవరే అది? నీకేమవుతుంది? నువ్వు రావే, రా. మీరు పదండి. ఏమ్మా, కన్న ప్రేమ కదులుతుందా? ఇంకెన్నాళ్ళు చూడాలో, ఇంకెన్ని మాటలు పడాలో. చెప్పడానికి తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాలి వదిలేసి ఇప్పుడు పిల్ల కిడ్నాప్ అయిందని మా మీద అరుస్తారేంటి? చూడండి, మేమేం జాగ్రత్తలు తీసుకోకుండా గాలికే ముద్రేయలేదు. కూడా మా మావయ్య గారు కూడా వెళ్లారు. కానీ పిల్లలు నడుచుకుంటూ వెళ్తామంటే దారిలో వదిలేసి వచ్చేశారు. అది ఇప్పుడు తప్పెవరిది? మీ మావయ్య గారిది. సార్, తప్పెక్కడ జరిగిందో మీరు చెప్తే వినడానికి రాలేదు. మా పాప కిడ్నాప్ అయింది, వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పడానికి వచ్చాం. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా టైం వేస్ట్ చేస్తారేంటి? ఏంటమ్మా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? లేదా పోలీసులంటే నీ సబార్డినేట్స్ అనుకుంటున్నావా? బెదిరిస్తున్నావా నన్ను? నా భార్య అలా మాట్లాడుతుంది. ఆవిడ కోపం వస్తే మీ మీదో మీ పిల్లల మీద చూపించమని చెప్పండి. మా మీద చూపించొద్దని చెప్పండి. మా మీద అరిస్తే డ్యూటీ సరిగా చేయని మీలాంటి వాళ్ళతో ఇంకెలా మాట్లాడాలి? ప్రియా, నువ్వు కాస్త ఆగుతావా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇంతకన్నా ఎక్కువ చేస్తే మా డ్యూటీ మేము చేసుకోకుండా అడ్డుపడుతున్నారని మీ ఇద్దరిని తీసుకెళ్లి లోపల ఇస్తా.
ఎక్కడుండి నా టైం వేస్ట్ చేయకుండా పోండి. పాప ఆచూకీ తెలిస్తే నేనే ఫోన్ చేస్తా. ఏయ్ పంపించవయ్యా, వెళ్ళండి. సార్ పదండి సార్, పదండి మేడం, పదండి సార్. సార్ పదండి సార్. మా వదిన వల్ల అవుతుంది. పోలీసుల వల్ల కానిది మీ వదిన వల్ల అవుతుందా? అవుతుందే. అవును అవుతుంది. ఆస్తి కోసం నగల కోసం గోతికాడ నక్కలాగా కాచుకుని కూర్చుంది. నా కూతుర్ని అదే కిడ్నాప్ చేయించుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి అడగగానే కంగారు పడినట్టు నటించి ప్లాన్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి మనల్ని కాసేపు టెన్షన్ పెట్టి లోకేశ్వర్ని తీసుకొస్తుంది. దాంతో నా బిడ్డని కాపాడిన దేవత అని మీరావిడ కాళ్ళ మీద పడిపోతారు. అది జరుగుతుంది. నువ్వు నోరు ముయ్యవే. నువ్వు ఎంత అపార్థం చేసుకున్నా మా వదిన దేవతే. తనేంటో నాకు తెలుసు. నా బిడ్డ నాకు తిరిగి దక్కాలి అంటే అది మా వదిన వల్లే అవుతుంది. అట్టే నోరు పారేసుకోకుండా నోరు మూసుకొని రా. అయితే మీరు రారా? నేను రాను అంటే నువ్వు వెళ్తావా? వెళ్తాను. ఏంటి వెళ్ళేది? మా మాట కాదని దాన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్ళి తిరిగి ఈ గుమ్మంలో అడుగు పెట్టగలననే అనుకుంటున్నావా? మాట కాదని ఇప్పుడు నువ్వు ఈ గడప దాటితే మళ్ళీ నువ్వు లోపలికి రాలేవు, నాకు దగ్గర కాలేవు. నీకు ఆ లోకేశ్వర్ కావాలంటే బయటికి వెళ్ళు. మేము కావాలంటే లోపలికెళ్ళు. ఈ పిల్లని చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలా ఉంది. మరి దీని ఒంటి మీద ఒక చిన్న గొలుసు కూడా లేదేంట్రా? అంటే డ్రెస్ రిచ్గా ఉంది కానీ ఇది రిచ్ కిడ్ కాదన్నా. నిజమా? అన్నకు డౌట్ వచ్చినట్టుగా ఉంది. నువ్వు నోర్మై. నిజమన్నా, దీని ఒంటి మీద నగలుంటే తెచ్చి నీకే ఇచ్చేవాళ్ళం కదా. కరెక్టే. దీన్ని లోపల పడేసి మన ప్రయాణానికి ఏర్పాటు చేయండి. ఈ రాత్రికి వీళ్ళందరినీ తీరం దాటించాలి. సరే అన్నా, పదరా. మీరంతా ఎవరు? మమ్మల్ని కూడా నీలాగే తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? 10 మంది అయ్యాక ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. నీతో కలిసి 10 మంది అయ్యాం. ఎక్కడికి తీసుకెళ్తారంట? ఏమో, తీసుకెళ్ళి అమ్మేస్తారంట. అమ్మేస్తారా? అయితే మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరా? ఇక మనం వాళ్ళని చూడలేము. ఏమీ జరగలేదు. లోకేశ్వరి నీతో నీ పక్కనే ఉంది. కూల్. స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో టెన్షన్ పడకుండా మెల్లగా చెప్పు. నేను లోకేశ్వరి ఈ రోడ్లో ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒక వ్యాను రౌడీలో ఉన్నారు. ఏం కారది? ఓమ్ని వ్యాన్. ఓమ్ని వ్యానా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకడు పొడుగ్గా బొట్టు పెట్టుకుని ఉన్నారు. కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారా? లేదమ్మా, ఇక్కడే ఆపారు. వంటి మీద నగలు బాగున్నాయి, తీసివ్వు అన్నారు. నగలవమన్నారా? అవును తాతయ్య, లోకేశ్వరి నగలు తీయను అనింది. దాంతో నగలు లాక్కోపోయారు. ఆ టైంలో వాళ్ళు కాక కార్లో ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు. రోడ్లో ఎవరైనా ఉన్నారా? రోడ్లో ఎవరూ లేరు. ఆ రౌడీలు మేమిద్దరం తప్ప ఇంకెవరు లేరు.
సరే ఆ కార్ నంబర్ ఎంతో చెప్పు. కారు నెంబరు గుర్తులేదమ్మా. టెన్షన్ పడకమ్మా, నిదానంగా గుర్తు చేసుకో. నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ. కళ్ళు మూసుకొని ఆలోచించు. కూల్. స్లోగా ఫస్ట్ జరిగిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉండు. కాన్సంట్రేట్. నెమ్మదిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకో. మావయ్య ఆపండి. మావయ్య, వన్ 1539 వైట్ కలర్ ఓమ్ని వ్యాన్. గీతమ్మా, కార్ తీయమని చెప్పి దాన్ని పరిగెత్తించింది ఇందుకా? అవును మావయ్య, ఇది ఒక్కసారి దేని చూసినా మర్చిపోదు. టెన్షన్లో చెప్పలేకపోతుందని అర్థమైంది. మళ్ళీ అలాంటి సీనే దాని కళ్ళ ముందు చేస్తే దానికి గుర్తొస్తుందనే ఇలా చేశాను. నువ్వు సూపర్ అమ్మా. పదండి మామయ్య, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయం చెప్దాం. కార్ నంబర్ని బట్టి ట్రేస్ చేస్తే ఏవైనా వివరాలు తెలుస్తాయి. పోలీసులకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. పదండి. పదమ్మా. దాంతో వీడి ఈగో హర్ట్ అయింది. ఇదే కరెక్ట్ టైం. వీడిని ఇంకా రెచ్చగొడతాను. నగలు కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వవే అంటే ఇవ్వనంటుందా? ఆ గీతని నా కొడుక్కి దూరం చేసి శాశ్వతంగా దాన్ని ఇంట్లోంచి గెంటేయడానికి చాలా కాలం తర్వాత ఒక ఛాన్స్ దొరికింది. దీన్ని ఉపయోగించుకుంటాను. కిడ్నాప్ అయిన ఆ లోకేశ్వరి ఏమైందో, ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఉన్న ఈ గీతని కూడా అడ్డు తప్పించేస్తే ఆ ఆస్తి మొత్తం 3వ తరంలో పుట్టిన నా మనవరాలికొస్తుంది. మళ్ళీ ఈ ఇంటి పెత్తనం నా చేతికొస్తుంది. భర్తే దైవం అంటుంది, కాని నీకు మనిషికిచ్చే విలువ కూడా ఇవ్వదు. నీ మాటే వేదవాక్కు అంటుంది, కాని నీ మాటని మాట వరుస కూడా పట్టించుకోదు. అది సొంత నిర్ణయం తీసుకోవడం, దానివల్లొచ్చే తలనొప్పులు మనం అనుభవించటం, ఇది మనకు అలవాటే కదా. ఇది అంతే అనుకో. దానికి ఎంత పొగరు లేకపోతే నేను అంతలా చెప్తున్నా నా మాట కాదని వెళ్తుందా? దానికి పొగరు ఇప్పుడేంటి, ఫస్ట్ నుంచి ఉంది. కాకపోతే దానికి పొగరుతో పాటు మొండితనం, అనుకున్నది సాధించుకునే గుండె ధైర్యం కూడా ఉంది. నిన్ను పెళ్లి చేసుకుంటుంది. దూరం పెట్టిన నిన్ను తన మొండితనంతో, అనుకున్నది సాధించగలను అనే పట్టుదలతో నిన్ను తన మనిషిని చేసేసుకుంది. అది అనుకున్నదే చేస్తుంది, అనుకున్నవన్నీ సాధించుకుంటుంది. మనింటికొచ్చినప్పటినుంచి ప్రతి విషయంలో అది గెలుస్తూనే ఉంది, నిన్ను నన్ను ఓడిస్తూనే ఉంది. అసలు గుండమ్మకేదైనా జరిగిందంటే అది కంగారు పడితే అర్థం ఉంది. మనం ఆపిన ఆక్కుండా పరిగెత్తిందంటే అర్థం ఉంది. ఆ లోకేశ్వరి కిడ్నాప్ అయితే దీనికెందుకు అంత కంగారు? ఒక్కరే ఉంటాం. నువ్వు గాజులు తెప్పించి పెట్టు. నా మాట కాదని బయటికెళ్ళి నా గీతని మళ్ళీ మన గుమ్మలోకి అడుగు పెట్టనిస్తే ఆ గాజులు నా చేతులకు వే. లేదంటే మన ఇంటి నుంచి ఆఖరిసారి దానికి దక్కేవి ఇవేని ఆ గాజులు దాని చేతిలో పెట్టు. వాడు నిజంగా ఇదే మాట మీద నిలబడితే ఆ గీతని గుమ్మం బయటే నిలబెట్టి వెళ్ళిపోమ్మని చెప్తే ఒట్టి గాజులేంటి, అప్పు చేసేనా బంగారు గాజులు పెట్టి ఆ గీతని శాశ్వతంగా సాగనంపుతాడు. వాడు వాడింది ఫేక్ వెహికల్ అని నాకు కూడా తెలుసు సార్. కిడ్నాప్ చేసేవాళ్ళెవరూ ఇలాంటి ప్రూఫ్స్ పెట్టుకుని కిడ్నాప్స్ చేయరు.
ఎక్కడో ఉన్న వెహికల్స్ కొట్టేస్తారు, అవసరం అనుకుంటే నంబర్స్ ని మార్చేస్తారు. కానీ ఆ ఏరియాలో ఉన్న కొన్ని షాపుల్లో సీసీ ఫుటేజ్ చూస్తే అట్లీస్ట్ వాళ్ళు ఎటు వెళ్లారు అన్న విషయమైనా తెలుస్తుంది కదా. చూసారా? టీంని పంపించాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పారు కదా. ఏం ఆధారాలు లభిస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిల్లలు కిడ్నాప్ అయ్యారు అంటే మీరు ఈ కేసుని ఏ రేంజ్ లో డీల్ చేస్తున్నారో అర్థమైంది.